పవన్ కళ్యాణ్ నటించినటువంటి 'హరిహర వీరమల్లు' చిత్రము ఈ నెల 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ యొక్క చిత్రము 200,00,00,000కు పైగా క్రాస్ కలెక్షన్‌లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి అయితే ఏపీ ప్రభుత్వం వచ్చేసి టికెట్ల రేట్లు అయితే భారీగా పెంచింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క టికెట్లు పెంచినటువంటి రేట్లు దాదాపుగా 10 రోజుల పాటు అమలులోకి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే టికెట్ల రేట్లు మనం గమనించుకుంటే మనకు బెనిఫిట్స్ మనం గమనించుకుంటే ఈ యొక్క చిత్రానికి టికెట్ రేటు రూ. 600 కేటాయించినట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆహ్, 150-200కు 200 నుంచి ఉండే టికెట్స్ వచ్చేసి 250కు పెంచినట్లు కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. మరి ఈ యొక్క టికెట్ల రేట్లు పెంచడంతో సినిమాకు అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులు, సగటు ప్రేక్షకులు కూడా ఈ యొక్క సినిమాను చూస్తారా లేదా అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది. ఎందుకంటే టికెట్లయితే భారీగా పెంచారు కాబట్టి అభిమానులైతే డెఫినెట్‌లీగా చూస్తారు. మరి సాటి హ్మ్. అభిమానులు మరి వేరే వాళ్ళు చూస్తారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. సో, ఫైనల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు 'హరిహర వీరమల్లు' చిత్రానికైతే ఏపీ ప్రభుత్వము 10 రోజుల పాటు టికెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా దాదాపుగా పెంచినటువంటి ఈ యొక్క టికెట్ల రేట్లు దాదాపుగా 10 రోజుల పాటు అమలులో ఉండే అవకాశం ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా కూడా తెలియజేశారు. మరి 'హరహర వీరమల్లు' చిత్రము 24వ తారీఖున ఎలాంటి రివ్యూలు ఉంటాయో అనేది మనం వేచి చూడాలి. మరి ఈ యొక్క టికెట్ రేట్లు పెంచడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. థాంక్ యూ.